జాన్ ఆరోగ్యస్వామి వీడెవడు స్వామి? ఆదాన్ అర్జున్. అర్జున్ ఆవిడ వచ్చిందా? కాదు. మరి వీడెవడు? వీళ్ళందరూ ఇప్పుడు దళపతి విజయ్ పార్టీలో జాయిన్ అయ్యారు. విజయ్ ఆదాన్ అర్జున్ ఆరోగ్యస్వామిని ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా తన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఆదాన్ అర్జున్ లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ అల్లుడు. శాంటియాగో మార్టిన్ ఎక్కడో విన్నట్టుంది కదా, చెప్తాను ఎక్కడో. శాంటియాగో మార్టిన్ మయన్మార్లో ఒక వ్యవసాయ కూలి. ఇండియాకు వచ్చిన తర్వాత లాటరీ బిజినెస్ లో కోట్లు సంపాదించాడు. 2023లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేసి 457 కోట్ల ఆస్తిని జప్తు చేసింది. ఇది మొన్న ఎలక్టోరల్ బాండ్స్ బండారం బయటపడినప్పుడు శాంటియాగో మార్టిన్ మొట్టమొదటిసారిగా ప్రపంచానికి, భారతదేశానికి తెలిసింది. 1368 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ పర్చేస్ చేశాడు. దీంట్లో 500 కోట్ల వరకు డిఎంకే పార్టీకే ఇచ్చాడు. ఈయన క్రైస్తవుడని చెప్పకనే తెలుస్తుంది. కానీ బెనడిక్ట్ పోప్ ఇటలీలో ఈయనకి అత్యున్నతమైన క్రైస్తవ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇతని గారి అల్లుడే ఆదాన్ అర్జున్ రీసెంట్ గా విజయ్ పార్టీలో చేరారు. ఆదాన్ అర్జున్ మునుపు తిరుమావళవన్ వీసీకే పార్టీలో ఉండి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు విజయ్ పార్టీలో చేరారు. అదేవిధంగా జాన్ ఆరోగ్యస్వామి మునుపు అంటుమణి రామదాస్ పార్టీలో ఉండి మన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను, తర్వాత మన మహారాష్ట్రలో శరద్ పవార్కి చాలా క్లోజ్గా పనిచేసి అందరినీ వదిలేసి ఇప్పుడు దళపతి విజయ్ పార్టీలో చేరారు. ఆదాన్ అర్జున్ తర్వాత ఆరోగ్యస్వామి ఇద్దరు ఎన్నికల స్ట్రాటజిస్ట్ అట. అది సమాచారం. ఇదంతా ఒక క్రైస్తవ పార్టీలాగా అనిపించలేదా మీకు? అనిపిస్తుంది. వాళ్ళ క్రైస్తవుల చిరకాల కాంక్ష ఏమిటంటే తమిళనాడుకి ఒక క్రైస్తవ సీఎం రావాలన్న తపన ఉంది. వింత లోకల్లో ఎన్నెన్నో చూశాను. పొరపాటున ఈ విజయ్ పార్టీకి ఒక 5 ఎంపీలు గెలిచి బీజేపీకి 5 ఎంపీలు షార్ట్ అయ్యారనుకోండి, బీజేపీ వీళ్ళ కాళ్ళ మీద పడిపోతుంది అని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.